ఈ నెల 7వ తేదీన అటు కాంగ్రెస్కు కౌంటర్గా ఒకవైపు బీజేపీ సభ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే విజయోత్సవాల పేరుతో రోజు ఒక కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తుంటే దానికి కౌంటర్గా కూడా బీజేపీ ఏదో ఒక మార్గంలో కాంగ్రెస్ వచ్చి ఏడాది పాలనలో విఫలమైనటువంటి హామీల పట్ల కూడా నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే విషయం పట్ల మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సభ అసలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈ సభ ద్వారా అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే ఇక్కడ ఈ రాష్ట్రంలో సంవత్సరం క్రితం ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ఒక మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచి గద్దెనెక్కిందో ఈరోజు మళ్ళీ అది కాకుండా ఇంకా ఒక విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. ప్రజలకు కనువిప్పు చేయాలి. ప్రజలు ఏదైతే వాళ్ళ మనసులో అనుకుంటున్నారో వీళ్ళు విజయోత్సవాలు కాదు ద్రోహోత్సవాలు చేసుకుంటాం మమ్మల్ని ఇట్లా వంచిస్తున్నారని దాన్ని ఒక మేల్కొల్పులాగా సభ పెట్టి తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొల్పడానికి ఆ సభ ఏర్పడడం జరిగింది. 10 నెలల్లో అనేక కార్యక్రమాలు చేశాము, ఉద్యోగాలు ఇచ్చాము. 10 ఏళ్ళు 11 నెలల్లో మోడీ ఏం చేయలేడు, మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయలేదు, వాళ్ళు మా మీద నిందల వాళ్ళని తిప్పికొట్టాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతుంటున్నారు. మేము అడిగింది ఇవన్నీ ఈ తింగిరి పింగిరి బుజ్జిగాడి మాటలు కాదు, తింగరోడి మాటలు కాదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది, 6 గ్యారంటీలు ఏంది, మీరు చెప్పింది దాని గురించి అడుగుతున్నాము. మీరు ఏ మాటలు అయితే చెప్పి ప్రధాన వాగ్దానాలు చెప్పి గద్దెనెక్కారు అవి ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాను తప్ప 30 ఏళ్ళ కింద ఎవడేం చేయలేదు, 20 ఏళ్ళ కింద ఏం చేయలేదు, పక్కన తమిళనాడులో ఏం చేసినారు, ఇవన్నీ సమర్థించుకోవడానికి కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఇట్లా మాట్లాడి ఆ హోదాని ఆ ముఖ్యమంత్రి హోదాని అనవసరంగా పరువు తీయకండి. ఒక నాయకుడు అనేవాడు కొద్దిగా లక్షణంగా ఉండాలి, కొద్దిగా పద్ధతిగా ఉండాలి, కొద్దిగా నిజాయితీగా ఉండాలి. మీరు ఏదైతే అధికారంలో రాకముందు రుణమాఫీ చేస్తామన్నారు 79,000 కోట్లు 72,90,282 ఖాతాలకు, అదొకటి. ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా పెన్షన్లు పెంచలేదు. మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి మీరు చెప్పారు నెక్స్ట్ నెల జనవరి నుంచి 4,000 రూపాయలు చేస్తున్నాం పెన్షన్, అండ్ దివ్యాంగులకు 6,000 చేస్తున్నామని. అవి ఎక్కడ పోయినాయి? మహిళలకు 1,83,00,000 మంది మహిళలకు 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి ఏమైంది? ప్రియాంక గాంధీ ప్రస్తుత వయనాడు ఎంపీ గారు కూడా 18 సంవత్సరాల పైన విద్యార్థులకు అమ్మాయిలకు అందరూ స్కూటీలు ఇస్తామన్నారు. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు చెప్పిందని అడుగుతాం తప్ప పక్క దేశంలో ఏం జరిగింది తర్వాత సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. కాబట్టి ఈ మోసము ఏవైతే ఈ నమ్మక ద్రోహ వాగ్దానాలు గద్దెనెక్కినరో అవి ప్రజలను మేల్కొల్పడం చైతన్యపరుస్తాం. మీద చర్చకు సిద్ధం అంటున్నాడు. మీ జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షుడే వాటన్నిటి మీద చర్చకు సిద్ధం, మేము తేదీ ప్లేస్ చెప్పండి అని అంటున్నారు. ఎక్కడైనా రెడీ ఉన్నామండి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ మా జిల్లాకు చెందిన పీసీ అధ్యక్షుడు చెప్తే కూడా నేను ఒక జిల్లావాసిగా ఒక ఆయన స్థాయి నేను సరిపోతాను అనుకుంటే నేను ఇస్తాను, అంతకన్నా వేరే రేటు సంబంధిస్తాను. నేను చెప్పాల్సింది నేను 33 జిల్లాలకు వెళ్ళి కూడా ప్రతి ఒక్కరు న్యూట్రల్ పర్సన్స్ ఏ పార్టీలకు అతీతంగా అలా మేనిఫెస్టో తీసుకొని వద్దాము. వాళ్ళు చెప్పిన ఏంది లేదు. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు ఉండండి, వాళ్ళు చేసిన మేనిఫెస్టో రిలీజ్ అయింది, వాళ్ళ వీడియో క్లిప్స్ ఏంటి, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట ఏంది. రాహుల్ గాంధీ కూడా మండలంకి ఒక స్కూల్ పెడతాను, ఇంటర్నేషనల్ స్కూల్. ఇప్పటివరకు ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్ నియోజకవర్గం జిల్లాకు ఒకటి లేదు, ఇప్పటికి దిక్కు లేదు, ఇంతవరకు స్టోనింగ్ లేదు. అంటే రకరకాల మోసాలతో గద్దెనెక్కినారు కాబట్టి వీళ్ళకి నైతిక అర్హత లేదా గద్దె మీద ఉండేదని మేము చెప్తున్నాం. ఇప్పటికీ ఒక పార్టీకి జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మరొక పార్టీకి మీ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని ఒక చర్చ జరుగుతుంది. అటువంటిది ఏమన్నా ఉందా? ఇవన్నీ హైకమాండ్ దృష్టిలో ఉన్నాయి. మ్యాక్సిమం ఈరోజు చెప్పని ఈ నెల తర్వాత కూడా ప్రెసిడెంట్ ఆల్రెడీ అయిపోతాడు. ఇంకా మాకేందంటే ఈ బూత్ అధ్యక్షులు ఒకటి, మండలం అది ఒకటి, డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఓకే, అందుకంటున్నాను నిజామాబాద్కు మరొకరికి అవకాశం లభించనుందా? నిజామాబాద్కి అవకాశం లభిస్తే మంచిదే. ఒక నిజామాబాద్ శాసనసభ్యుడిగా అది మంచిగా అని కోరుకుంటాను. దాని తప్పేముంది? ఇప్పుడు ఎవరైనా సరే దాంట్లో ఎవరికి దొరికినా పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, పార్టీని బలోపేతం చేయాలా. ఈ మోసపూరితమైన ఈ కాంగ్రెస్ విముక్తే ఈ దేశానికి విముక్తి. నిజమైన విముక్తి అంటేనే ఈ కాంగ్రెస్ విముక్తి చేసే వరకు పోరాడే వాళ్ళకు ఎవరైనా నిజామాబాద్ అయినా 33 జిల్లాలో ఎవరు అధ్యక్షుడైనా సంపూర్ణంగా సహకరిస్తాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్టు రాకేష్ రెడ్డికి ఇచ్చాక సీఎం మీద పదును తగ్గింది, ఎక్కుపెట్టుడు కూడా కాస్త తగ్గించారని ఒక చర్చ జరుగుతుంది. అది నా హక్కు. సీఎం ఏమైనా కొడంగల్ ఇవ్వలేదు, వాళ్ళ అకౌంట్లకి ఏమి ఇవ్వలేదే. నా ఆర్మూరు ప్రజల హక్కు, పోరాడాను, ఇచ్చారు. అందరితో పాటు 54 మందికి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ప్రతి ఒక్కటి కొట్లాడి తీసుకుంటాను. నా ప్రజలు పన్నులు కడుతున్నారు, నా ప్రజల మీద అప్పు తీసుకొస్తున్నావు, ఇవన్నిట్లో నా వాటా ఉన్నదని తెలంగాణ శాసనసభలో పులిలాగా గారించింది నేనే. నా వాటా ఉంది తెలంగాణ అసెంబ్లీలో. లేదన్న రోజు మాకు కూలగొట్టి తీసుకుపోతాం ఇటుకెళ్ళి. ఉత్తర తెలంగాణ అనే నినాదాన్ని రూపు మాపడానికి రాకేష్ రెడ్డికి ఇచ్చారన్న ఒక చర్చ కూడా ఉంది. ఇప్పటికి కూడా మొన్న వచ్చిండు, మధ్యాహ్నం మతి మరుపు మతి స్థిమితం లేని మంత్రి 4 సార్లు చెప్పుకోవడానికి సిగ్గుండాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలియాస్ పిశంకడు నిజామాబాద్ జిల్లాకు వచ్చి దక్షిణ తెలంగాణడు ఉత్తర తెలంగాణ మీద పిచ్చి కూతలు కూస్తున్నాడు. 73,000 మంది ఓట్లేసి గెలిపించిన, ప్రజాస్వామ్యంగా గెలిపించిన శాసనసభను కాదని
నియోజకవర్గం అంతా 2 సార్లు ఉంచునోని, 2 సార్లు అసహించుకునోని, 2 సార్లు తిరస్కరించునోని ఈ పిశంకడు ఎమ్మెల్యేని పరిచయం చేస్తాడా? ఎవడెవరా నువ్వు? నీ దమ్ముంటే నీ దగ్గర పెట్టుకో, మడిచిపెట్టుకో కొడక. దమ్ముంటే మడిచిపెట్టుకో. నీ డబ్బు, నీ అహంకారం. కోమటిరెడ్డి అవుట్లో బతికిపోయిన కొడక. కోమటిరెడ్డి కుటుంబమే కాకపోతే నీ సంగతి తేల్చేవారు నిజామాబాద్లో. అదేంటి కోమటిరెడ్డికి ఎందుకు భయపడుతున్నారు మరి? వాడేవాడండి కోమటిరెడ్డి? మరి ఆయన కాబట్టి బతికిపోయిన కోమటిరెడ్డి కుటుంబంగా గౌరవం ఉంది. చుట్టారికం ఉందా? అది తర్వాతనండి. ఏమంటాడు ఇతను? నిజామాబాద్కి వచ్చి కలెక్టర్కు ఆర్మూర్ ఎమ్మెల్యేని ఓడిపోయిన పరిచయం చేస్తాడా? గవర్నర్ ముంగట ఏవైతే ప్రమాణం చేసినావో రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉందా ఈ పిశంకడికి? తాగితే మధ్యాహ్నం తాగేటోడికి మంత్రి పదవి ఇస్తాడు ఈ రేవంత్ రెడ్డి కూడా. మధ్యాహ్నం తాగి మతి స్థిమితం తప్పినోడు కలెక్టర్తో ఎట్లా పడితే అవన్నీ వీడియో విజువల్స్ ఉన్నాయి, స్పీకర్ గారికి పంపించాం. అవసరమైతే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా. కొడుక నువ్వు నల్గొండలో రిజైన్ చేయని, ఆర్మూర్లో రిజైన్ చేస్తా, ఓటుకి వెళ్తాడో చూద్దాం అసెంబ్లీలో. చెప్తున్నా కొడుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి దమ్ముడే చెప్పురా. 4 సార్లు గెలిచినావు కదా ఎమ్మెల్యే. బల్పున్నది కొడుక, మడిచి పెట్టుకో. థ్యాంక్ యూ అండి. ఇది అసలు తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి వచ్చి ఓడిపోయిన 2 సార్లు ఓటమి పాలైనటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే అని ఏ విధంగా పరిచయం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని తనను కాదని ఏ విధంగా పరిచయం చేస్తారు, అసలు కోమటిరెడ్డి ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన బతికిపోయాడు, ఆయన డబ్బుంటే ఆయన మడిచి పెట్టుకోవాలని చెప్పుకున్నది కాకుండా ఆయనకు సంబంధించి ఛాలెంజ్ కూడా విసారు. ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన రాజీనామా చేయాలి, నా కాన్స్టిట్యున్సీ నేను చేస్తాను, ఎవరు గెలుస్తారో దమ్ముంటే చూద్దామని చెప్పి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఛాలెంజ్ విసిరారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.